ఫ్రెండ్స్, నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే అమరావతి పనుల పునఃప్రారంభించడానికి దేశ ప్రధాని మోడీ వచ్చారు. దాదాపు 11 పనులను ఏవైతే గుర్తించారో వాటికి సంబంధించి వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా తిలకించినటువంటి ప్రజానీకానికి ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. ఒకరినొకరు పొగుడుకోవడానికి, అవసరం లేని భుజకీర్తులు తగిలించుకోవడానికి తప్ప ప్రత్యేకంగా పేర్కొనాల్సినటువంటి అంశం అంటూ ఈ సందర్భంగా ఏది కనపడలేదు. నువ్వింత గొప్ప అంటే నువ్వింత గొప్ప, తమరింత చాలా మేధావి అంటే తమరు అంతకంటే మేధావి, ఇట్లాంటి పొగడ్తలు, భుజకీర్తులు తగిలించడం, ఒకరినొకరు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా పేర్కొని ఆనందపడటం తప్ప ఎక్కడ ఏమి ప్రత్యేకంగా రాష్ట్రానికి ఒరిగింది, జరిగింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజానీకం ఎదురు చూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏదో మోడీ ప్రకటిస్తాడేమో కొత్తగా ఏదైనా. ఆయన చాలా నేర్పుగా, చాలా చాకిచక్యంగా తన ప్రసంగాన్ని ముక్తాయింపులతో ముగించారు. ఏం చేశారు? ఎక్కడ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల గురించి ప్రస్తావించలేదు. విభజన చట్టంలో అనేక హామీలను ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. వాటికి సంబంధించి ఒక్క విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించలేదు. ప్రస్తావించకపోవటం అనేది అది ఆయన చాకచక్యం లేదా నైజం అనుకోవాలి, లేదా బీజేపీ రాజకీయం అనుకోవాలి. పోనీ విభజన హామీలను గాలికి వదిలేసిన మిగతా అంశాలనైనా ప్రస్తావించాలి కదా. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయటానికి దాదాపు నిర్ణయాలు జరిగిపోయినాయని, లేదు అసలు సంతకాలు కూడా జరిగిపోయినాయని, అగ్రిమెంట్స్ చేసేసారని, ఇలా రకరకాల వార్తలు వినపడుతున్న నేపథ్యంలో దాదాపు 3 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్క చిన్న ప్రకటన కూడా దాని గురించి ప్రధానమంత్రి కానీ, మరి ముఖ్యమంత్రి ది గ్రేట్ 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు కానీ, అత్యద్భుతమైనటువంటి మేధావి సనాతని డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవరు మాట్లాడరు. ఎవ్వరూ అట్లాంటి ప్రస్తావనే తీసుకున్నారు. ఆ కార్మికుల పోరాటం అంతా కూడా అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. మరి వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పొచ్చు కదా. ఎట్టి పరిస్థితుల్లో అమ్మేస్తాం అనో, లేకపోతే అమ్మకుండా ఏదైనా చర్యలు తీసుకుంటామనో చెప్పచ్చు కదా. అంతేకాదు, పోనీ విభజన హామీల్లో ఏవైనా ప్రస్తావించారా అంటే కొన్ని సమస్యలుగా కొనసాగుతున్నటువంటి వాటిని కూడా ప్రస్తావించలేదు. సరే, స్పెషల్ స్టేటస్ అయితే మనకి ఇవ్వడం తేలిపోయింది. అది ముగిసిన అధ్యాయం అని బీజేపీ పాడిన పాటే పాడితే దానికి చెక్కభజన చేసింది చంద్రబాబు నాయుడు, వంత పాడింది పవన్ కళ్యాణ్. అది ముగిసిన అధ్యాయం. కనీసం కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడచ్చు. సరే, అది కూడా కాదు. వైజాగ్ రైల్వే జోన్ గురించి అట్టహాసంగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మేమేదో ల్యాండ్ ఇచ్చాం, ఇంకేదో చేశాను, ఇంకేదో నేనే మొత్తం చేశాను, నేనే అన్న చంద్రబాబు నాయుడు ప్రకటన చేసి 10 నెలలు అయింది. మరి ఇంతవరకు అక్కడ పనులు సాగుతున్నాయా? ఏం జరుగుతుందంటే అది నిలిచిపోయింది. విశాఖ రైల్వే జోన్ పెండింగ్ పెట్టారు, నిలిచిపోయింది.
ఎందుకనంటే పక్కన రాయగడ ఒరిస్సాలో రైల్వే జోన్గా ప్రకటించారు. ఆ పనులు మాత్రం చురుగ్గా సాగుతున్నాయి. రేపం మాప ప్రారంభం జరగబోతోంది. మరి మన కర్మ ఏంటి? మన కర్మ మనకి చంద్రగ్రహణమే. మన కర్మ ఇంతే. అదొకటే కాదు, అనేక రకాల సమస్యలు. ఉదాహరణకి ఇవాళ ఒక 500-600 కోట్లు ఖర్చు పెట్టి భారీ ఎత్తున మళ్ళీ ప్రారంభోత్సవాలకి ఈరోజు సమాయత్తమైనారు. ఈ 500-600 కోట్ల రూపాయల వ్యయం వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేంటి, జరిగిందేంటి? ఏమన్నా కించిత్తు ప్రయోజనం వనగూడిందా? లేదే. సో చిన్న ఆశించిన ప్రయోజనం కూడా రాలేదే. మళ్ళీ పునఃప్రారంభం. గతంలో ఏదో 1500 కోట్లు ఇచ్చాము, ఏం చేశారు అంటే తాత్కాలిక భవనాలు కట్టామండి, అవన్నీ గాలికి ఊగిపోతున్నాయి, గట్టిగా వర్షం వస్తే కురుస్తున్నాయి, కాబట్టి పర్మనెంట్ భవనాలు కడతాం, ఐకాన్ టవర్స్ కడతామని. ఆ పనికిరాని చెత్త భవనాల కోసమే ఒక స్క్వేర్ ఫీట్, ఒక చదరపు అడుగుకి దాదాపు 5-6 వేల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు దాదాపు 9,000 ఖర్చు చేస్తున్నారు. ఒక స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 9,000 రూపాయలు. భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? తెలియదు, నాకైతే తెలియదు. చాలా భారీ అంచనాలతో ఐకానిక్ టవర్స్ కడుతున్నారు. మరి ఈ ఐకానిక్ టవర్స్ ప్రజలకు ఏమన్నా ఉపయోగపడతాయా? ఇందులో ఒకటి ఎమ్మెల్యేల కోసం, ఇందులో ఇంకోటి ఎమ్మెల్సీల కోసం, మరొకటి ఐఏఎస్లు ఐపీఎస్ల కోసం, ఇంకొకటి మంత్రుల కోసం. మరి ప్రజల కోసం ఏంటి? మీరు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంత విలాసవంతమైన ఐకానిక్ టవర్స్ ఎవరి కోసం? ఇందులో ప్రజల కోసం ఒక్కటి కూడా లేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్ట్రక్చర్. ప్రజల కోసం ఏమీ లేదు. మరి ప్రజలు ఎందుకు భరించాలి ఈ ఖర్చు అంతా అంటే? చచ్చినట్టు భరించాలి. ఎవరి కోసం భరిస్తారు? ఇక్కడ 29 గ్రామాల ప్రజలు త్యాగాలు చేశారు. ఎంత గొప్ప త్యాగం అంటే అక్కడ ఏమీ అసలు పంటలు పండించరు, ఏమీ చేయరు. ఆ భూమి అట్లా పడవబడి ఉంది. దానికి ఏటా ఇన్ని వేలని కౌలు తీసుకుంటున్నారు. త్యాగమే కదా. మళ్ళీ రేపొద్దున లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాటన్నిటినీ అత్యద్భుతంగా తీర్చిదిద్ది దానికి బీటీ రోడ్స్ వేసి, డ్రైనేజ్ ఇచ్చి, ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చి, ఇంకా తీర్చిదిద్ది మళ్ళీ 1200 గజాలు ఇస్తారు. త్యాగమే కదా. ఎంత త్యాగం! ఈ త్యాగం చేసిన రైతుల కోసమైనా ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కట్టి దాంట్లో కూడా ఎవరుంటారు? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నత స్థాయి అధికారులు, యంత్రాంగం, వీళ్ళు ఉంటారు. సామాన్యుల కోసం ఏం చేస్తున్నారు? ఎవడు ప్రశ్నించడు. ప్రశ్నిస్తే బురదలో దొక్కుతానంటాడు చంద్రబాబు నాయుడు. ఎవడన్నా కనుక ప్రశ్నిస్తే బురదలో దొక్కుతాను. ఇది ఒక నియంత ధోరణి. కానీ ఈ ధోరణిని ఆనందిస్తూ ఇది కొనసాగించాలని కోరుతున్న జనం కూడా ఉన్నారు. కాబట్టి కొనసాగుతోంది. ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతోంది. ఇప్పుడు చూస్తే అక్కడ ఈ ఐకానిక్ టవర్స్ కట్టడానికి దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇవాళ ప్రధాని మరి పనులు ప్రారంభించారు. ఇందులో నేను చెప్పుకున్నట్టు పాలవాగు, కొండవీటి వాగు, ఈ వాగులన్నీ ఉన్నాయి కదా. ఈ వాగులని డైవర్ట్ చేసి నీటిని మరి ఇంజన్లతో తోడి పోసి రిజర్వాయర్స్ కట్టడానికి ఒక 6-7 కోట్ల రూపాయలు దాంట్లో కేటాయించారు. ఏది ఏమైనా సరే అక్కడ కట్టాల్సిందే, అంతే. సరే, నిన్న మనం అనుకున్నాం, నోటిఫికేషన్ ఇవ్వలేదు, గెజిట్ నోటిఫికేషన్ లేకపోతే దానికి ఒక విలేజ్ స్టేటస్ కూడా రాదు. ఇప్పుడు ఏదైతే అమరావతి అని చెప్తున్నారో
అది విలేజ్కి స్టేటస్ కూడా కాదు, అసలు దానికి టౌన్ స్టేటస్ లేదు, ఏమీ లేదు. కాకపోతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎవరో ఇంద్రుడి రాజధాని ఇంద్రప్రస్థం కాబట్టి అంత గొప్ప రాజధాని. ప్రపంచంలోనే 4-5 స్థానంలో ఉండేటువంటి గొప్ప మహానగరం నిర్మాణం జరగబోతోందని వాళ్ళ ప్రధాని చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి అయితే అదే పాట పాడుతున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో ప్రధాని మోడీ వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ విషయాన్ని ప్రస్తావించాడు, విశాఖ ఉక్కు విషయాన్ని ప్రస్తావించారు. అట్లాగే పేదలకు అమరావతి ప్రాంతంలో కూడా 54,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్న విషయం చెప్పాడు. చాలా అంశాలు. అట్లాగే విశాఖ రైల్వే జోన్ కావాలన్నాడు. ఇలాంటి అంశాలన్నింటినీ ఆయన నేరుగానే ప్రధాని ఎదురుగానే ప్రశ్నించినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. మరి ఇవాళ ఎందుకు అలాంటివి ప్రస్తావించలేదు అంటే ఇది భజన కార్యక్రమం కాబట్టి ఈ భజన బృందంలో కేవలం భజన పాటలే ఉంటాయి, వేరే ఏమీ వినిపించవు, కనిపించవు. ఇప్పుడు మనం ఒకవేళ ఇట్లాంటివన్నీ మాట్లాడుకున్నా కూడా ఇదంతా అరణ్యరోధనే. ఆయన ఏం చేయాలనుకుంటే చేస్తాడు, ఏది వద్దు అనుకుంటే అది ఆపేస్తాడు. ఇప్పుడు ఈ 10 నెలల పాలన తర్వాత చాలా అసలు గొప్ప మార్పు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ అని ఎవడు అంటలే. ఇప్పుడు దాదాపు ఫ్రాన్స్, డెన్మార్క్, అమెరికా ఆ స్టేటస్లో, నార్వే, స్వీడన్ ఈ దేశాల స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. కానీ అమరావతి అని ఎవరంటల్లా. అమరావతి చాలా మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశే మారిపోయింది. 10 నెలల కాలంలో అన్ని స్ట్రీమ్ లైన్ చేశారు. ఎంత చక్కటి స్ట్రీమ్ లైన్ అంటే అత్యద్భుతంగా స్ట్రీమ్ లైన్ చేసి, సరే మద్యం అయితే ఏరులై బారుతోంది. ఇంటింటికి కూడా ఇప్పుడు మనం రింగ్ ఇస్తే తీసుకొచ్చి ఇంటికి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ కావాలంటే అక్కడ బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి. దాదాపుగా 34,000 బెల్ట్ షాపులు ఉన్నట్టుగా చెప్తున్నారు. పర్లేదు, మద్యం అయితే బ్రహ్మాండంగా సప్లై అవుతుంది. మైనింగ్ అయితే ఎవడికి కావాల్సినంత వాడు దోచుకుంటున్నాడు. దాని గురించి ఎవడు ప్రస్తావిస్తే ఊరుకోరు. సరే, భూముల్ని కట్టబెట్టే విషయంలో కూడా రూపాయికి 22 ఎకరాలు ఇచ్చేస్తారు. రూపాయి కూడా కాదు, 99 పైసలే. 99 పైసలకే 22 ఎకరాలు ఇచ్చేస్తారు. చాలా ఎక్సలెంట్ పాలసీని తీసుకొచ్చారు. అద్భుతం. అందుకనే ఇది ప్రపంచంలోనే ఈ రాష్ట్రం మరి ఒక అమెరికాతోనో ఇంగ్లాండ్తోనో లేకపోతే కెనడాతోనో రష్యాతోనో పోల్చుకోదగ్గ మరి అత్యాధునికమైనటువంటి పురోగమన పంథాలో సాగుతోందని సరే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు. వాటిల్లో నిజం ఎంత అనేది ప్రజలకు తెలుసు. ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ప్రజలందరికీ ఖచ్చితంగా తెలుసు ఏం జరుగుతోంది, ఏం చెబుతున్నారు, దీనికి మూల్యం ఎవరు చెల్లించుకోవాలన్నది ప్రజలకు తెలుసు. చివరిగా ఇంకొక విషయం చెప్పాలి. గతంలో అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఒక తట్టెడు మట్టి, ఒక కుండెడు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిపోయాడు మోడీ. అత్యద్భుతమైనటువంటి సహకారం. కానీ ఈసారి మట్టి లేవు, నీళ్లు లేవు, చాక్లెట్లు తీసుకొచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రికి మిగతా వాళ్ళకి పంచాడు. ఎక్సలెంట్. స్టేజ్ మీదనే చాక్లెట్స్ పంచినటువంటి అతి గొప్ప ప్రధాని, దేశ ప్రధాని. వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఏదో ప్రపంచంలో 4వ లేదా 5వ అత్యద్భుత నగరం అని కాబోతున్నదని. హైదరాబాదు ఈ స్థితికి రావడానికి, ఇవాళ ఉన్నటువంటి స్థితికి రావడానికి 1956లో
ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి నుంచి సంజీవ్ రెడ్డి కాలం నుంచి బ్రహ్మానంద రెడ్డి టైంలో కానీ, పివి నరసింహారావు టైంలో కానీ, చెన్నారెడ్డి, వెంగళరావు, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి ఎవరొచ్చినా లేదా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఎవరొచ్చినా సరే హైదరాబాదు ఒక గొప్ప ఐకానిక్ సిటీగా మారడానికి అనేక రకాల చర్యలు తీసుకున్నారు. వాటన్నిటి ఫలితంగా 2014 వరకు అంటే 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల నిరంతర శ్రమ వల్ల ఒక రూపుదిద్దుకుంది. 1-2 రోజుల్లో రాలేదు. దాదాపు 60 సంవత్సరాల శ్రమ వల్ల ఒక రూపుదిద్దుకుంది. అంతకు ముందే నిజాం కంటే ముందే 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్కు ఉంది. కాబట్టి వాడు ఒక నగరంగా నిలబడింది, ప్రపంచ స్థాయిలో కనబడుతోంది. కానీ ఒకసారి మోడీ మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు, ఇప్పుడేం లేవు, చాక్లెట్ పంచి పెట్టారు. ఇది మహానగరంగా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3 years తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి గారు శపథం చేస్తున్నారు, చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని